guys, to our channel. welcome back to my channel. Balakanda restaurant. ఈరోజు మేము రెస్టారెంట్ వెళ్తున్నాము తినడానికి. ఏం తింటాం? బిర్యానీ ఇంకా స్టార్టర్ ఏం ఫ్రైడ్ రైస్ స్టార్టర్ ఏం తీసుకుంటాం? కబాబ్ ఏం కబాబ్? తండ్రి కబాబ్. తండి కబాబా? చల్లగుంటదేమో మా తండి కబాబే. ఓకే గాయస్, బాయ్ గాయస్ బోలో. ఓకే గాయస్, బాయ్ గాయస్. బాయ్ గాయస్. Bye guys. इधर देखो बोलो बाय गाइस. బాయ్ గాయస్. హాయ్ అండి. ఈవిడ పెద్ద మోడలట్టండి. మనం ఇటు నుంచి పిలిచి మాట్లాడుతుంటే ఆవిడ అలా చూసి అటుపక్క చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా అంటే మోడల్స్ అలాగే చేస్తారట. ఈవిడ పెద్ద మోడల్ అనేది ఈవిడ అభిప్రాయం. ఈ స్టిల్స్ అని నేను ఇలా ఉంటానో నాకు స్టిల్స్ తీయండి అని చెప్పింది కూడా ఆమె చెప్పింది కాబట్టి అలా తీసామండి. ఈమె దెబ్బకు మేము అబ్బా అంటున్నామండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఇప్పుడే మనం రెస్టారెంట్కి వచ్చామండి. పాప బాగా పరిగెత్తుంది రెస్టారెంట్లో, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 3:30 అయిందండి. రాగానే మనం చూపించుకోవాలి. టేబుల్ ఖాళీ అయిన తర్వాత మనం అలా పిలుస్తూ ఉంటారు. సో పాప కొంచెం అక్కడ దగ్గర పట్టుకొని బాగా ఆడుతుంది. సో మన టైం అయిందండి. మనకు ఈ టేబుల్ కేటాయించారు, 6 మెంబర్స్ టేబుల్. ఇక్కడ రెస్టారెంట్లో లైటింగ్ చాలా డిమ్గా ఉందండి. సో మేబీ నేను 4K కెమెరాతో తీసినా కూడా ఇది అంత లైటింగ్గా ఉండదనేది నా అభిప్రాయం. లేదు కూడా అలాగా. సో కొంచెం బ్లాక్ వస్తూ ఉంటుందండి. సో ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం అండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడే మనం వచ్చాము, టేబుల్స్ దగ్గర కూర్చుంటున్నాము. ఇక్కడ కూర్చొని మేము తంగడికా కబాబ్ ఇది స్టార్టర్గా యూజ్ చేస్తామండి. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్, రాగి సంగటి, చికెన్ బిర్యానీ, బటర్ నాన్ ఆర్డర్ చేస్తే వెయిటర్ గారు అవి మొత్తం తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడుతున్నారండి. Chicken fry piece biryani, butter naan, tangri kebab. వెయిటర్ గారు వచ్చి తంగడికా కబాబ్ సర్వ్ చేస్తున్నారండి. పాపకు కూడా ఒక తంగడికా కబాబ్ వేశారు. బట్ ఆవిడ ఎక్కువ తినదండి. తింటుందని కూడా గ్యారంటీ ఏం లేదు ఆవిడ. తంగడికా కబాబ్ అయితే బాగానే ఉందండి, బట్ టేస్ట్గానే ఉంది. బట్ మరి కొంచెం రోస్ట్ అయితే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్ అండి. పాప కబాబ్ తినడంలో కొంచెం ఇబ్బంది పడుతుందండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసేస్తే ఆవిడ ఫోర్క్తో తినేస్తుంది. ఇక సర్వర్ గారు బటర్ నాన్ సర్వ్ చేస్తున్నారండి. ఈ బటర్ నాన్ టేస్ట్ గురించి సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఎక్కడైనా సరే బాగానే ఉంటుంది. స్మూత్గా మంచిగానే ఉంటుంది ఇది. सलाद डालना लेना. वो ग्रीन सॉस बेटा, स्पाइसी सॉस. हमें खाते हो ना, तो हमें सुपर नहीं है वो तो పాప రెడ్ సాస్ అనేది అది టమాటా సాస్ అండి. ఆవిడ టమాటా సాస్ తినదు, తాగేస్తుందండి. అందుకే ఆవిడకు అది చాలా దూరంగా ఉంచుతాను నేను. అందుకే ఓకే. కబాబ్ని గ్రీన్ చట్నీతో మొత్తాన్ని కంప్లీట్ చేస్తామండి. గ్రీన్ చట్నీతో అయితే బాగానే ఉందండి, బాగా స్పైసీగా ఉంది, మంచిగా ఉంది, బాగా టేస్ట్గా ఉంది. ఓకే, దీని తర్వాత ఇక కొంచెం బటర్ నాన్ తిని దాని తర్వాత రాగి సంగటి తినాలండి. ఇక్కడ రాగి సంగటి అయితే చాలా స్మూత్గా మృదువుగా చాలా బాగుంటుంది.
అందులోకి ఒకసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు రాగి సంగటి ప్లస్ నాటుకోడి కూర తీసుకున్నానండి. నాకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టము. బట్ అది నాటుకోడి కూర లాగలేదండి, అది ఉడకనట్టు అస్సలు మంచిగా లేదు. అందుకోసం ఈసారి మేము ఆ నాటుకోడి కూర తీసుకోలేదండి. ఇక్కడ చట్నీ ఇస్తారు, ఆ చట్నీతో తిందామని ప్లాన్ చేశాను. జల్తా జల్తా వెయిటర్ అందుబాటులో లేకపోతే సంగటి నేనే సర్వ్ చేసుకున్నానండి. సంగటి కావాలంటే ఆకున్నాను. కాకపోతే ఇక్కడ సంగటితో ఇవ్వాల్సిన చట్నీ ఇవ్వలేదండి. బ్రదర్ మీరు చట్నీ తెచ్చివ్వలేదండి అని వెయిటర్ గారిని అడిగితే చట్నీ అయిపోయింది సార్, కావాలంటే ఊరగాయ ఇస్తాము అంటున్నాడు. అరే బాయ్, ఊరగాయతో చట్నీ ఊరగాయతో మనం సంగటి ఎలా తినగలమండి? సరే వద్దులేరా బాబు అని చెప్పి ఇక్కడ ఏదో గ్రేవీ ఉన్నది, ఆ గ్రేవీ సంగటిలో వేసుకొని బాగా కలిపేసి ప్యాజ్ తినడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సంగటి తింటుండగానే వెయిటర్ గారు వచ్చి ఫ్రైడ్ రైస్ వడ్డించారండి. ఓకే, ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, అందులో పేరు పెట్టేది ఏం లేదు. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఇదిగోండి, ఈ సంగట్లో ఉన్న కాడికి గ్రేవీ వేసుకున్నానండి. ఆ గ్రేవీ మొత్తం బాగా పుర్రుగా బాగా కలిపేసి బాగా ముద్దలు చేసి మింగి పారేసేసాను. చట్నీ లేదు, ఆ గ్రేవీ కూడా అస్సలు బాగాలేదు. ఏం చేద్దాం చెప్పండి? చట్నీ అంటే చట్నీ కూడా లేదంటుంటారు, ఊరగా ఇస్తామంటుంటారు. ఎలా ఉందమ్మా రాగి ముద్ద? రాగి ముద్ద ఎలా ఉంది? టేస్టీ ఉందా? ఫినిష్ చేస్తావా రాగి ముద్ద మొత్తం? ఓకే, ఫాస్ట్గా తినే బేబీ, మా మంచి బేబీ. ఫ్రైడ్ చికెన్ పీస్ బిర్యానీ తీసుకున్నామండి. ఆ బిర్యానీ కూడా బండ కారంగా ఉందండి. చికెన్ పీసెస్ అయితే చాలా చాలా హెవీ కారంగా ఉంది. తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు అంత టేస్ట్ అనిపించలేదు, నాకేం నచ్చలేదు. సరే ఎట్లాగోలా వచ్చాం కదా, సరే బాగున్నా బాగలేకపోయినా సరే ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. అందులో సరదాగా కూర్చున్నాం, ఒక 1 hour కూర్చున్నాం, హ్యాపీగా తినేసాము, ఇంటికి వెళ్ళిపోతాయి. అదొక హ్యాపీనెస్. रायता मिक्स कर, मैं मिक्स कर लूँगा, मैं मिक्स कर। रायता अच्छा मिक्स करो ना। वेरी गुड, वेरी गुड। कलमी कबाब हाफ प्लीज. సో ఈ విధంగా లంచ్ ఈ రెస్టారెంట్లో విత్ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ముగిసిందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.